హాయ్ అండి, వెల్కమ్ టు భూమి జాబ్ గార్డెన్. ఈరోజు ఏరియాలో మా వంకాయ చెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. చిన్న చిన్న కాయలు చూడండి ఒకసారి, చాలా కాయలండి. ఒక్కొక్క గుత్తిలో 5 కాయలు, 3 కాయలు ఇలాగండి. ఇది మంచి అరుదైన రకం అండి వంకాయల్లో. చిన్న కాయలే, పెద్ద కాయలు అయితే కావండి. తెల్ల వంకాయలు ఇలా వేస్తున్నానండి. చూడండి, ఈ మలబార్ చెట్టు ఉందా, ఇలా లాంగ్ మల్బరీ రెడ్ రకం అండి. ఇదే చెట్లో ఈ వంకాయ చెట్టుని వేసుకున్నాను. ఈ వంకాయ చెట్టుకి ఇంకా ముందు ఒక క్రాప్ వచ్చింది, ఇప్పుడు చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయండి. ఈ వంకాయ చెట్టుని చూడండి, ఈ వంకాయ చెట్టుని ఒకసారి చూడండి. ఈ కొమ్మలో 3 వంకాయలు ఉన్నాయి. అలా కాస్తూనే ఉంటాయండి ఎనీ టైం. ఇందులో సింహాచలం సంపంగి పెట్టానండి. ఇది బ్రతికే అవకాశం ఏం లేదు, చనిపోయినట్లే. ఇది ఒకసారి చూడండి, ఇందులో కూడా చిన్న చిన్న కాయలు గుత్తులుగా ఉన్నాయి, చూసారా, కనిపిస్తుందా? ఇవి ఒక 5 చెట్లు ఇలా పెట్టుకుంటే చాలండి, ఒక ఫ్యామిలీకి సరిపోతుంది కూరకి. నేను మిరప చెట్లు కూడా పెట్టుకున్నాను. ఇది వైట్ వాటర్ యాపిల్ అండి. ఇందులోనే నేను ఈ వంకాయ మొక్కని నాటుకున్నాను. ఒక్కొక్క టబ్లో 2 మొక్కలు నాటుకున్నానండి. ఇలా ఈ టబ్బులో చూడండి, చిన్న చెట్టుకు కూడా క్రాప్ భలేగా వస్తుందండి. నేను చెప్పాలంటే ఇది మేలైన రకమే వంకాయల్లో. ఈ పెద్ద సైజు అంటే కావు, ఇదే సైజు అండి, చూపించాను కదా, ఇదే సైజు. నేల మీద వేసిన, టబ్లో వేసిన అదే సైజు అండి. చెప్పాలంటే ఒక మాటలో ఇది గుత్తు కాపు. క్రాప్ భలేగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. మరి ఓకేనండి, బాయ్.